భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 19 నుంచి 3 వన్డేల సిరీస్ జరగనుంది. సిరీస్ ఫలితం కంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ సిరీస్ తోనే బరిలోకి దిగుతున్న వీరిద్దరూ ఇప్పటికే 2 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యి ఒక్క వన్డేలకే ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ ను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఈ నేపథ్యంలో తాజా చర్చపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇప్పటికిప్పుడు వారిద్దరు భవిష్యత్తుపై తానేమి చెప్పలేనని స్పష్టం చేశాడు. వన్డే వరల్డ్ కప్ కు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి భవిష్యత్తు కంటే ప్రస్తుతంపైనే దృష్టి పెట్టడం ముఖ్యమని నేను భావిస్తున్నా. వారిద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు అనడంలో సందేహం లేదు. పునరాగమనం చేస్తున్న వారి అనుభవం ఆస్ట్రేలియాలో పనికొస్తుంది. వీరిద్దరూ బాగా ఆడి సిరీస్ విజయంలో భాగమవుతారని ఆశిస్తున్నా అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు. అయితే భారత టెస్టు కెప్టెన్సీతో పాటు వన్డేలకు కూడా సారథ్యం వహించే సత్తా అలాగే అర్హత శుభమన్ గిల్ కు ఉన్నాయని కెప్టెన్ గా గిల్ ను నియమించి ఎవరు ఔదార్యం చూపించలేదు. అతడికి ఆ అర్హత ఉంది. కోచ్ గా కూడా నేను ఈ మాట చెప్పగలను. ప్రపంచ క్రికెట్ లో అతి కఠినమైన పర్యటనలో ఇంగ్లాండ్ ఒకటి. అలాంటి చోట 5 టెస్టులు గట్టిగా నిలబడి సిరీస్ ను సమం చేసుకోగలడం చిన్న విషయం కాదని, అలాగే బ్యాటింగ్ లోను అదరగొట్టడంతో పాటు జట్టును సమర్థవంతంగా నడిపి వన్డేల్లోనూ సారథి కాగల హక్కును శుభమన్ గిల్ సాధించాడంటూ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. 2027 వరల్డ్ కప్ గురించి ఇప్పుడే మాట్లాడడం అనవసరం. వరుసగా విజయాలు సాధించడమే తమ లక్ష్యమని గంభీర్ స్పష్టం చేశాడు.